పసుపు కొట్టడానికి చాలా మంది ముత్తైదువులు వచ్చారు కదా, ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఆ చీరని కాజేశారేమో. అయ్యుండొచ్చమ్మా. పద, వాళ్ళ బ్యాగులు వెతుకుదాం. ఆ చీరల దొంగ ఎవరో దొరికారంటే ఇప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది. శుభమా అంటూ పసుపు కొట్టగానే ఇప్పుడు ఈ గొడవ జరగడం బాగోదు. ఇప్పుడు ఈ గొడవని ఎలా కాపాలా? అవుడియా, ఏటి పసుపు కొట్టే ముత్తైదులు అందరూ ఇక్కడే ఉన్నారేటి? అవును, అందరం ఇక్కడే ఉన్నాం. వసంత గారు రమ్మంటున్నారా ఏంటి? రమ్మడం కాదు, అక్కడ మీ సంచులన్నీ ఎతుకుతున్నారు. అత్తయ్య, నువ్వుండు నక్షత్ర. ఇదేంటి మన బ్యాగులు వెతకడం ఏంటి? మా బ్యాగులు వెతుకుతున్నారా? ఎందుకు? ఎందుకు అంటే కాబోయే కోడలు నక్షత్రం గారు కట్టుకోవడం కోసం గుళ్ళో ఇచ్చిన చీరని గదిలో పెట్టినారంట, దానిలో కొట్టిస్తున్నారంట. చీర బయట పారేశారేంటి? అమ్మవారి ప్రసాదంలో దొరికింది నాకిది. బయట నుంచి వచ్చింది మీరే కాబట్టి మా పెద్దమ్మగారు మీ సంచులన్నీ ఎతుకుతున్నారు. ఆ దొంగ దొరికితే పెద్ద గొడవ అవుతాది. అమ్మో, ఇప్పుడు ఆ చీర నా బ్యాగ్ లో దొరికితే నన్ను దొంగ అంటారేమో. వెంటనే వెళ్ళి ఆ చీర నాకు దొరికిందని చెప్పి ఇచ్చేయాలి. మీలో ఎవరైనా ఆ చీర తీసుంటే వెంటనే నాకు ఇచ్చేసండి. ఆ చీర తీసుకెళ్ళి ఎక్కడో దొరికిందని మా పెద్దమ్మ గురికి అబద్ధం చెప్పేస్తాను. ఏ గొడవ జరగకుండా ఉంటది. మేమెవరం తీలేదమ్మా ఆ చీర. తీలేదా? నిజంగా మీలో ఓలు ఆ చీర తీయలేదా? మేము అసలు ఆ గది వైపే వెళ్ళలేదు. అవునా? మరి ఆ చీర ఏటై ఉంటది? ఇప్పుడు ఆ చీర కనబడపోతే పెద్ద గొడవ జరిగిన ఉంది. అత్తయ్య, ఏమైంది? నక్షత్ర కట్టుకోవలసిన చీరని ముత్తైదువుల్లో ఎవరో కొట్టేశారు. అందుకే వాళ్ళ బ్యాగులన్నీ వెతుకుతున్నాను.
అత్తయ్య గారు. ఆ? నేనొక మాట చెప్తాను, ఏమి అనుకోరుగా? ఏంటమ్మా? ఎవరో ముట్టుకోవడంతో పవిత్రమైన అమ్మవారి శేషవస్త్రం అపవిత్రం అయిపోయి ఉంటుంది అత్తయ్య గారు. అటువంటి అపవిత్రమైన చీరని కట్టుకోవడానికి నాకు మనస్కరించడం లేదు. ఆ, అంటే మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ కదా, అందుకని వేరే చీర ఉంటే ఇవ్వండి అత్తయ్య గారు, అది కట్టుకుంటాను. నిజమే అమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. అలా అపవిత్రమైన చీరని నువ్వు కట్టుకోవడం ఎందుకు? పద, నీకు వేరే చీరిస్తాను. నేను ఈ చీరని దొంగతనం చేయలేదు అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దొంగ అనే ముద్ర నా మీద పడకుండా నన్ను కాపాడి ఈ చీర నాకే ఇచ్చేసావా? నువ్వు చీరల దొంగవని నాకు తెలుసు, కానీ ఇలా చీరలు కూడా ఇస్తావని ఇవాళే తెలిసింది.
అమ్మా మీ చేత్తో ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇవ్వండి అమ్మా. అలాగే. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళావు. మీరు వస్తారేమోనని. నేను తర్వాత వస్తానులే, నువ్వు వెళ్ళు. ఏంటి శ్యామ ఇంకా రాలేదు? కొంపతీసి అక్కడ గొడవ ఏమైనా జరుగుంటుందా? ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఆవిడ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ గొడవే కదా. నా లెక్క ప్రకారం పెద్ద గొడవే జరుగుంటుంది. అక్కడ ఏ గొడవ జరగకుండా గురవమ్మ చూసుకుంటారని చెప్పారు కదా, ఎందుకు మీరింత భయపడతారు? ఏం చూసుకుంటుందో ఏంటో. ఆవిడ ఇంటికొచ్చే వరకు ఏ విషయమూ తెలియదు. అదిగో శ్యామ వచ్చేస్తోంది. నవ్వుతూ వస్తుందంటే అక్కడేం గొడవ జరుగుండదు. నాన్న, ఏమ్మా, పసుపు కొట్టే కార్యక్రమం బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్న. నాదస్వరం వాయించడానికి మేము రాలేదని ఆ పెద్దయినా ఏమీ అనుకోలేదు కదమ్మా? లేదు నాన్న, మీరు ముందుగా వేరే ప్రోగ్రాం ఒప్పుకున్నారని, అక్కడికి వెళ్లారని గురువమ్మ చెప్పింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. పోనీలేమ్మా, మొత్తానికి పసుపు కొట్టే కార్యక్రమం అంతా సవ్యంగా జరిగిపోయింది. అక్కడ జరిగితే సరిపోదు పిన్ని గారు, మన ఇంట్లో కూడా పసుపు కొట్టే కార్యక్రమం జరిపించాలి. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు పసుపు కొట్టిస్తాం బాబు. ఎప్పుడో ఏంటి బాబాయ్ గారు, ఇవాళ్లే. ఇవాళ? అవును, ఇవాళ చాలా మంచి రోజట. అందుకే ఆనంద గజపతి వర్మ గారింట్లో పసుపు కొట్టించారట. అంత మంచి రోజున మీరు కూడా పసుపు కొట్టిస్తే అంతా మంచి జరుగుతుంది. అలాగేనండి. మరి మగ పెళ్లి వాళ్ళను కూడా పిలిచి, అంటే ఈ ఊరు వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఒక్కసారి కూడా కలవలేదు కదా బాబు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వస్తే వస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రమ్మని బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని ఈ పసుపు కొట్టే కార్యక్రమం మీ వరకు కానిచ్చేస్తే బాగుంటుంది. అయినా నలుగురు రావడం ముఖ్యం కాదు, మంచి రోజున ఆ పసుపు కొట్టే కార్యక్రమం పూర్తి చేయడం ముఖ్యం. అలాగే బాబు, అలాగే. హరిప్రియ, పసుపు కొట్టడానికి ఏర్పాట్లు చూడు. అలాగే. ఆట మొదలైంది. శ్యామా, ఈ చీర ఎక్కడదమ్మా?
ఇవి వాళ్ళు గుడిలో గజమాల సమర్పించినప్పుడు నాకిచ్చిన పువ్వులమ్మా. అవునా? అయితే చక్కగా ఈ చీర కట్టుకొని ఆ పూలు పెట్టుకోమ్మా. అంతా శుభమే జరుగుతుంది. అలాగేనమ్మా. అక్కడ పసుపు కొట్టే కార్యక్రమంలో నాదస్వరం వాయించలేదని బాధపడ్డాన్రా. ఇప్పుడు మన ఇంట్లో అదే కార్యక్రమానికి వాయిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అలాగే ఉంది నాన్న. ఉమ్. అమ్మా నక్షత్ర, రేపు మేం నగలు కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రావాలి. నేనెందుకులేండి, మీరు వెళ్ళి రండి. అదేంటమ్మా, నీకు నగలు కొంటున్నప్పుడు నువ్వు రానంటే ఎలా? రావాలి. అంటే నేను రావడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందేమోనని అత్తయ్య గారు. నువ్వొస్తే అత్తయ్య గారికి ఏమిబ్బందంట? అంటే అత్తయ్య గారు నా కోసం ఒక నగ సెలెక్ట్ చేశారనుకోండి, నేను వేరే నగ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అత్తయ్య గారికి నచ్చింది కొనాలా లేక నాకు నచ్చింది కొనాలా అని అత్తయ్య గారు ఇబ్బంది పడతారు. అదే నేను షాపింగ్కి రాలేదనుకోండి, అత్తయ్య గారికి నచ్చింది కొనుక్కొస్తారు. అత్తయ్య గారు కొనుక్కొచ్చింది కాబట్టి నాకు గ్యారంటీగా నచ్చుతుంది. నేను కొనుక్కొచ్చాను కాబట్టి ఆ నగ నీకు నచ్చడం కాదమ్మా, నీకు నచ్చిన నగే నేను కొనివ్వాలి. సో రేపు నువ్వు మాతో షాపింగ్కి వస్తున్నావు. నీకు నచ్చిన నగనే కొనుక్కుంటున్నావు, సరేనా? అలాగే అత్తయ్య గారు.